చేతి నాను సమస్య ఇది 2010లో డబ్బులు ఇచ్చాం సార్. దాదాపు రూపీ కింద మేము డబ్బులు కడితే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తారు. కానీ మేము 10 years తర్వాత ఇస్తాం. అంటే మేము 2010లో కడితే 2022 కానీ ఇప్పుడు ఏమైందంటే బిల్డింగ్ మొత్తం మట్టిగా రాలిపోతూ ఉంది, గోడంతా చీకిపోతూ ఉంది. పైన వర్షం వస్తే మొత్తం వాటర్ స్టోరేజ్ అయిపోతూ ఉంది. మాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఏమి చెప్పారంటే ముందర వచ్చి కార్లు లారీలు రాకుండా ఉండేదానికి ఒక బౌండరీ చేసిస్తామన్నారు. అది చేసేయలేదు. స్టెప్స్ దగ్గర వచ్చి గేట్ వేసిస్తామన్నారు. అది వేసేయలేదు. పైన వచ్చి అక్కడ చాలా తట్టి చేస్తున్నారు. తాగుబోతులు ఈ పొలంబోతులు అంతా గొడవ చేసుకొని పైన రేయి పగలు ఒకే టార్చర్గా ఉంది. ఇంకోటి ఏమంటే ఎవరెవరో వచ్చి అక్కడ స్టాండ్ అయిపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. ఒక 5-6 మంది అక్కడే ఉండిపోయి డ్రింక్ చేసుకొని గొడవలు చేసుకుంటున్నారు. ప్లస్ వచ్చి షాప్ గోడలన్నీ టోటల్గా వాటర్తో వర్షం వచ్చింది లాస్ట్ టైం ఒక 4 days బ్యాక్. మొత్తం వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయి షాపులు కాస్తాం. ప్రతి షాపులు కూడా అది ఏమైపోతుందంటే అక్కడ పరిస్థితి చాలా కష్టమైపోతుంది. నైట్ ముఖ్యంగా వచ్చి కార్లు ఈ లారీలు వచ్చి పొద్దున్నే పెట్టేసి నైట్ తీసుకెళ్తున్నారు. ఫినిషింగ్ పెట్టడానికి మన ప్రజలు రావాలి కదా సార్. వెహికల్ పోయి 2 wheeler పోయి వచ్చేంత పెడితే చాలు సార్. అక్కడ ఏమైందంటే మన ప్లాన్ కూడా అదే సార్. మన ప్లాన్ అప్రూవల్లో ఇక్కడ ఏమంటే మేము ఇంత కష్టపడి మేము డబ్బులు కడితే మళ్ళీ మాకు కాంప్లెక్స్ కట్టించాం. ఆల్రెడీ చైర్మన్ కూడా మాట్లాడింది సార్. చైర్మన్ కూడా ఒక లెటర్ ఇవ్వండి, చెప్పాను సార్. ఆయన కూడా ఇవ్వండి. కౌన్సిల్లో పెట్టాలి. డైరెక్ట్ నేను చేసే అధికారం లేదు. ఏదైనా ఫండ్స్ మనం రిలీజ్ చేయాలని. ఫండ్స్ అంటే సార్ మెయిన్ అంటే టాయిలెట్ లేడీస్ అక్కడ ఏం జరుగుతుంది పైన మీరు ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా మనకు వాటర్ లీకేజ్ కాకుండా ఒకటి మనకు ముందు పక్క వెహికల్స్ రాకుండా దానికి ఏదైనా పోల్స్ పెట్టాలి, అంతే కదా. పోల్స్ మేము రెడీ చేసుకున్నాం సార్. అవి కూడా మేము సార్ దానికి కావాల్సిన మెటీరియల్ కూడా మేమంతా కొద్దిగా షేర్ చేసుకొని తీసి పెట్టినాం. కానీ మీరు వర్కర్ని పంపిస్తే అది ఫిట్ చేస్తారు సార్. అది ఒక ప్రాబ్లం సార్. సార్ మాకు 25 years అగ్రిమెంట్ సార్. మామూలుగా మన పలంగూరులో కాంప్లెక్స్లో ప్రతి షాపు గవర్నమెంట్ కట్టి రెంట్కి ఇస్తారు. మాకు మాత్రం ఏం చేయాలి గుడ్ విల్ తీసుకుని మాకు కట్టిస్తాం. మాకు 25 years అగ్రిమెంట్ సార్. మేము 5 years ఒకసారి చేసుకోవాలి. 5 years అంటే లేదు సార్. జీవో గోడలు డస్ట్తో కట్టాయి సార్. మట్టి రాలిపోతుంది సార్. మా ఉద్దేశం ఒకసారి ఇంజనీర్ పిలిపించి చూపించాను సార్. చాలా ఘోరంగా సార్. 4 ఇంచులకు ఒకసారి పైప్ మెటీరియల్ ఇసుక రాళ్ళు ఉంటే చాలు సార్. వర్కర్స్ ఎట్లా దానికి స్టెప్స్ పెట్టాలి, పైన ఫ్లోరింగ్ చేయాలి, దాంతో పాటు అది క్లోజ్ చేయించారు సార్. స్టెప్స్ మనకి ఏదైనా అవసరం మా వాళ్ళు వచ్చి పైన తీసి సార్ మనం చూస్తాం అంతే. అంతే ముందు పక్క దాని కాంపౌండ్ అయితే కట్టలేదు. ఎందుకంటే కాంపౌండ్ అయితే మీకు పోతుంది లీకేజ్ అబ్జర్వ్ చేయండి. దానికి ఏం కావాలో ఎస్టిమేట్ చేయండి. ముందు పక్క అది స్టెప్స్ ఎక్కేస్తారు. ఇమీడియట్గా వాళ్ళు మెటీరియల్ చుట్టూ వెహికల్స్ రాకుండా 2 wheeler వచ్చేంత వాళ్ళ పోల్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది ఇమీడియట్గా ఎవరికో చెప్పి మన బేదార్ చెప్పి అది పూర్తియాలి. మెటీరియల్ పెట్టేస్తే అప్పుడు వెహికల్స్ లోపలికి రావు. అంటే మార్నింగ్ పెట్టేసి వచ్చారు సార్. అది కావాలి దాకా లేదు నైట్ తీసుకెళ్తారు సార్. అది పెడితే ఇప్పుడే బిజినెస్ చాలా ఫ్లోరింగ్ పెట్టేనా ఫస్ట్ మనం అది వాళ్ళ దగ్గర ఎన్ని పోల్ కూడా చూడండి సరిపోతుంది. మనకు వెహికల్ 2 wheelers మాత్రం లోపలికి పెట్టుకుంటారు, లేకపోతే మన మనుషులు పెట్టుకుంటారు. 2 wheeler పెడితే సార్. 2 wheeler వస్తే సార్ 2 wheelers పెట్టి మనం మా వ్యాపారస్తులు 2 wheeler వచ్చారు సార్. కార్లు వచ్చారు. వేరే వ్యాపారాలు అంతంత మాత్రం
మట్టికి 3 అడుగులు ఎంత ఉంటుంది? అంతే. 3 అడుగులు. రెడీనా? ఓకేనా. నమస్తేనా. ఈరోజు వచ్చి మేము సుధన్న గారితో మున్సిపల్ కమిషనర్ గారితో పోయి మేము మా ప్రాబ్లమ్స్ మున్సిపల్ వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్న ఇబ్బందుల గురించి మేము సార్కి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము. విషయం ఏమంటే కాంప్లెక్స్ వచ్చి వాటర్ వచ్చి మొత్తం షాపుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంది. తర్వాత ముందర వెహికల్స్ కార్లు లారీలు అంతా షాపులకు అడ్డం పెట్టేసి బిజినెస్ లేకుండా చాలా నష్టపోతున్నాము. యాక్చువల్గా మేము 10 సంవత్సరాల ముందు డబ్బులు కడితే మా డబ్బుతో కట్టించినది గుడ్విల్ కింద షాపింగ్ కాంప్లెక్స్. ఈరోజు మాకు బిజినెస్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని గురించి మన సుధన్న గారికి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి మేము అందరూ కలిసి 28 మంది వెళ్ళి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము. మాకు ఇక్కడ టాయిలెట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అనదర్ పర్సెంట్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ అంతా డ్రింక్ చేసేసి చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మా కాంప్లెక్స్ గురించి మాకు కొంచెం సెక్యూరిటీగా ప్లస్ మాకు బిల్డింగ్ సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా చేయమని మేమందరూ విజ్ఞప్తి చేసి అందరూ లెటర్ ఇచ్చేసి వచ్చినాము. వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ వైఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి మనము డబ్బులు గుడ్విల్ తరపున 8 lakhs కట్టినామన్నా. రూమ్కి 8 lakhs కట్టినాము, దానికి బిల్ కట్టడం చెప్పి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఫస్ట్ గుడ్ విల్ మళ్ళీ చెప్పు. పలంనేరులో ఉన్న వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అంటే జనతా బజార్ ఆపోజిట్లో ఆర్టీసీ బస్ స్టాండ్ డిసైడ్లో మన కాంప్లెక్స్ ఉంది. ఇది మున్సిపల్ వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్. ప్రతి ఒక్క కాంప్లెక్స్లో ఉన్న నెంబర్ వాళ్ళకి గుడ్విల్ కింద షాపులు కట్టించినది. ఈ గుడ్విల్ కింద కట్టించిన షాపులు ఇంత కట్టించి 3 years కూడా కాలేదు. ఇప్పుడే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి మొత్తం షాపులో వాటర్ పడతా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్లు లారీలు కార్లు అన్నీ పెట్టేసి షాపులు అడ్డంగా పెట్టేసి తీయకుండా షాపుల మీద గొడవకు వస్తూ ఉన్నారు. తర్వాత వెనకాల ఎక్కువ డ్రింకర్స్ ఎక్కువ అయిపోయి మొత్తం కాంప్లెక్స్ మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ చాలా డర్టీ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడే వచ్చి ఉండిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు లేకుండా బిజినెస్ లేకుండా ఈ వెహికల్ టూ వీలర్ రావడం వల్ల ఏం నష్టం లేదు. కార్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. మనం అడిగితే మా మీద గొడవకు వస్తున్నారు. దానికి కానీ మేము కమిషనర్ గారికి మన చైర్పర్సన్ గారికి సుధన్న గారికి మేము ఇద్దరికి మేము లెటర్ అర్జీ ఇచ్చినాము. మా ప్రాబ్లమ్స్ ఏముందో క్లియర్ చేయమని వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినాము. ఏమిడా ఏ ఊరు నీదే? జగమర్ల. ఏం పనిడా? ఏమీ లేదు. కాదు, ఈడేం చేస్తున్నావు? ఈడేమీ చేయలేదు. మరి ఎందుకున్నావు? ఆ టీవీ పోయింది ఎవరు? ఇది వచ్చి చాలా హైట్ ఉన్నాయి కంబీలు. ఇక్కడ జనాలు కొంతమంది ఇక్కడ ఉన్నారు చెప్పాను కదా, వాళ్ళంతా ఇది కట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మొత్తం అన్ని దాదాపు పెద్ద ఇట్లా ఉంది, చాలా ఉన్నాయి. అన్నింటిలో తగ్గిపోయినా చూడండి హైట్. ఇంత హైట్ ఉంది ఒకటి. ఇవన్నీ కట్ చేసేసినారు. ఇక్కడున్న అక్కడున్న చూడండి కొద్దిగా తీసేసినారు. ఈ మోల్డింగ్ కంప్లీట్ కూడా వదలడం లేదు. ఇక్కడ ముందర డోర్ కానీ వేయకపోతే లాస్ట్కి ఇదంతా వెళ్ళిపోతుంది. కట్ చేసి తీసుకున్నారు. అది చూడు, ఇది ఇంకా బాగా తెలుస్తుంది. వాటర్ ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. వాటర్ మొత్తం